హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత డైటీషియన్. ఈరోజు మనం క్యారెట్ గురించి డిస్కస్ చేద్దాం. క్యారెట్ తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, క్యారెట్లో ఎలాంటి న్యూట్రియంట్స్ దొరుకుతాయి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ తినాలో తెలుసుకున్నాం. సో క్యారెట్ అనేది మనకి నేచురల్గా ప్రతి ఒక్క మార్కెట్లో దొరుకుతుంది. అది ప్రతి ఒక్క సీజన్లోనూ మనకు దొరుకుతుంది. క్యారెట్ అనేది మనకి ఎక్కువగా తీసుకోవడం వల్ల మన సైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో క్యారెట్లో రోజుకి మనము ఒక స్మాల్ నుంచి మీడియం సైజ్ ఆఫ్ క్యారెట్ తీసుకున్నట్లయితే క్యారెట్లో మనకి క్యాలరీస్ తక్కువగా వస్తాయి అండ్ పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో పొటాషియం ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి ఏదైనా మజిల్ వేస్టింగ్ కూడా తగ్గుతుంది. అండ్ దీంతోపాటు కెరోటిన్. సో మనకి వైటమిన్ ఏ అనేది టూ ఫామ్లో ఉంటుంది, రెటినాల్ అండ్ కెరోటిన్. రెటినాల్ అంటే మనకి అనిమల్ బేస్డ్ ఫుడ్స్లో వస్తుంది, కెరోటిన్ అంటే మనకి ప్లాంట్ బేస్డ్ ఫుడ్లో వస్తుంది. సో మనకి క్యారెట్లో కెరోటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనకి రోజుకి 2400 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు మనకి వైటమిన్ ఏ అనేది మనకి ఇంపార్టెంట్. వైటమిన్ ఏ ఎక్కువ బాగా తీసుకోవడం వలన మన స్కిన్లో ఉండే ఎపిథీలియల్ టిష్యూస్ మనం హెల్త్ని అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఐసైట్ ఇంప్రూవ్ చేయడానికి, మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, లివర్ని డీటాక్స్ చేయడానికి, దీంతోపాటు మనకి బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండడానికి ప్రతి ఒక్క దానికి వైటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో ఈ వైటమిన్ ఏ అనేది మనకు అంటే కెరోటిన్ ఫామ్లో క్యారెట్లో మనకి మంచిగా దొరుకుతుంది. కాబట్టి డైలీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకి ఒక క్యారెట్ తీసుకోవడం వలన మన ఐసైట్ని అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా. ఎవరైతే కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు క్యారెట్ని తీసుకోవచ్చు. క్యారెట్ కానీ క్యారెట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ డైలీ రోజుకి ఒకటి తీసుకోవడం వలన మనకు క్యాలరీస్ కూడా తక్కువ వస్తాయి అండ్ మన బాడీకి కావాల్సిన ఆల్ మైక్రో న్యూట్రియంట్స్ అనేటివి ఒక రోజుకి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ 50% వరకు మనం ఒక క్యారెట్ తీసుకోవడం ద్వారా మనం రీచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు చిన్నపిల్లలుగా మాట్లాడుకుందాం. చిన్నపిల్లలకి 5 years వరకు వాళ్ళ బాడీలో వైటమిన్ ఏ స్టోరేజ్ అనేది తక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువగా వ్యాక్సిన్ ఫామ్లో కానీ ఇలా మనకి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు చిన్నపిల్లలకి వైటమిన్ ఏ అనేటివి. సో పిల్లలకి ఎక్కువగా ఏంటంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉండడం వల్ల స్కిన్ మీద వైట్ ప్యాచెస్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో చిన్నపిల్లలకి ఎక్కువ క్యారెట్ హల్వా కానివ్వండి, జాగరీ కాంబినేషన్లో క్యారెట్ హల్వా కానివ్వండి, ఎనీ క్యారెట్ ఫామ్, క్యారెట్ ఇడ్లీ కానీ క్యారెట్ దోశ కానీ ఎనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిషెస్ క్యారెట్ ఉండేటట్టు మనం కిడ్స్కి చేయడం వలన వాళ్ళ బాడీలో నేచురల్గా వైటమిన్ ఏ స్టోర్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి అండ్ స్కిన్ మీద ఉన్న వైట్ ప్యాచెస్ కూడా తగ్గుతాయి అండ్ వాళ్ళ గ్రోత్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము వర్కౌట్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే ఎక్కువగా వర్కౌట్ చేస్తుంటారో అండ్ జిమ్కి వెళ్తుంటారో వాళ్ళు ప్రీ వర్కౌట్గా కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని సప్లిమెంట్స్ దానికి బదులుగా కూడా మనము బిఫోర్ వర్కౌట్ అంటే జిమ్కి వెళ్ళే ముందు కానివ్వండి, ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు కూడా ఒక గ్లాస్ ఆఫ్ క్యారెట్ జ్యూస్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల మన బాడీలో నేచురల్గా ఎనర్జీ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి అండ్ వర్కౌట్ చేసే స్టామినా కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఏదైనా సప్లిమెంట్ తీసుకునే బదులు క్యారెట్ ఉంటే క్యారెట్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఎంప్టీ స్టమక్లో తీసుకోవడం వల్ల లివర్ కూడా డీటాక్స్ అవుతుంది, మెటబాలిజం బూస్ట్ అవుతుంది అండ్ ప్రీ వర్కౌట్ కూడా వర్కౌట్ అవుతుంది. ప్రీ వర్కౌట్గా కూడా క్యారెట్ జ్యూస్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి వర్కౌట్ చేసేవాళ్ళు ఎక్కువగా అథ్లీట్స్ కూడా తీసుకోవచ్చు. దీంతోపాటు జిమ్ ఫ్రీకర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఎక్కువగా క్యారెట్ జ్యూస్ని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఎక్కువగా మొబైల్ స్క్రీన్కి కానీ అండ్ వాళ్ళ జాబ్ రిలేటెడ్గా ఎక్కువగా స్క్రీన్కి ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మన కంటిలోని రెటీనాని ఇంప్రూవ్ చేసుకోవడానికి, రెటీనాని హెల్దీగా ఉంచుకోవడానికి డైలీ ఒక క్యారెట్ వరకు తీసుకోవచ్చు. డైలీ ఒక క్యారెట్ తీసుకోవడం వల్ల మనకి ఐ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనం తగ్గుతాయి, ఐ చుట్టూ ఉండే వ్రింకిల్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ యాంటీ ఏజింగ్గా క్యారెట్ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వైటమిన్ ఏ అనేది యాంటీ ఏజింగ్ ఫుడ్. కాబట్టి డైలీ ఒక క్యారెట్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎక్కువ క్యారెట్స్ తీసుకోవడం వల్ల కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఒక క్యారెట్ కన్నా ఎక్కువ క్యారెట్ కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు. రోజుకి ఒక క్యారెట్ సరిపోతుంది. ఎక్కువగా 1 kg క్యారెట్ తీసుకున్న వాళ్ళకు కూడా స్కిన్ ఎల్లోగా అయిపోతుంది అనమాట. సో ఒక క్యారెట్ ఈజ్ ఎనఫ్. రోజుకి ఒక క్యారెట్ తీసుకోవచ్చు. రోజుకి ఒక క్యారెట్ తీసుకోవడం వలన చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అన్లిమిటెడ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అంటే మన బాడీకి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ వస్తాయి అండ్ వైటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది, స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, రెటీనా ఇంప్రూవ్ అవుతుంది, ఐసైట్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఐ చుట్టూ ఉండే వ్రింకిల్స్ తగ్గించుకోవచ్చు, యాంటీ ఏజింగ్గా వర్క్ అవుతుంది, ప్రీ వర్కౌట్ డ్రింక్గా వర్క్ అవుతుంది అండ్ దీంతోపాటు
ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, ఏదైనా సరే బెడ్ సోర్ అని అంటారు, ఇన్ఫెక్షన్స్, స్కిన్ రిలేటెడ్ ఎనీ ఇన్ఫెక్షన్స్ మనం కంట్రోల్ చేయడానికి, తగ్గించుకోవడానికి, స్కిన్ ర్యాషెస్ తగ్గించుకోవడానికి కూడా మనకి వైటమిన్ ఏ అనేది యూజ్ అవుతుంది. సో ఈ వైటమిన్ ఏ అనేది క్యారెట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైలీ ఒక క్యారెట్ అనేది మనం తీసుకోవచ్చు. బట్ క్యారెట్ తీసుకునేటప్పుడు ప్రాసెస్ బాగా కడిగి తీసుకోవడం మంచిది. ఎందుకంటే దాంట్లో కూడా మైక్రోబ్స్ ఉంటాయి కాబట్టి నీట్గా కడిగి కొద్దిగా ప్రాసెస్ ఒక ప్రాసెస్లో వెళ్ళి తీసుకోవడం వల్ల మనకి ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయని చెప్పొచ్చు. సో ఈరోజు మనం క్యారెట్ అంటే ఏంటి, క్యారెట్ ఎంత తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.